ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరీ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ రాత్రికాల ప్రార్థన మనందరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. దేవుడు మనలను కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచినందుకు మరి రాత్రికాల సమయంలో మన ఆత్మల్ని ఆయనకు అప్పజెప్పి ప్రార్థన చేసుకొని నిద్రించడం అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములయ్యా. ప్రభువా, రాత్రికాల సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయం ప్రతి ఒక్కరి జీవితంలోనైనా సుఖమైన నిద్ర సమాధానం కలుగుటకు సహాయం దయచేయండి. మరి ప్రభువా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు తండ్రి మా జీవితాల్లో మీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏమున్నాయో ప్రభువా, వాటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి. ఒకవేళ నీకు ఆయాసకరంగా మా జీవితం ఉన్నట్లయితే దయతో మన్నించమని, క్షమించమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టమైన బిడలంగా, నీకు ప్రియమైన బిడలముగా, నిన్ను సంతోషపెట్టే బిడలముగా, నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా జీవించే జీవితము నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీవే మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించండి. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి శుద్ధీకరించండి. ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయము దయచేయండి. నీతో అంటుకట్టబడి జీవించే జీవితాలు దయచేయండి. ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి పొందే జీవితాలు దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు దయచేయండి. నాయనా తండ్రి, మమ్మల్ని మేము తండ్రి సరిచేసుకుంటూ దినదినము నీలో కొనసాగిపోయే జీవితము నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఏ ఒక్కరిలో కూడా తండ్రి ప్రభువా లోపము, దోషము, అతిక్రమం ఉండడానికి వీల్లేదు నాయన. మీరు పరిశుద్ధులు గనక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమని సెలవిచ్చిన గొప్ప దేవుడు నాయన. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు అని వాక్యం సెలవిస్తుంది గనక నిన్ను పోలి, నీ పరిశుద్ధతను పోలి మేము జీవించే కృప దయచేయండి. ప్రభువా, ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపము మా మీదికి రాకుండా, సులువుగా చిక్కుల పెట్టి ఏ పాపాల్లో పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులుగా జీవించే కృప మాకు దయచేయండి నాయనా. మరి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం కలుగుటకు మీ దూతల్ని నాయన మా పడకల చుట్టూ కాపలగా పెట్టమని ప్రార్థిస్తున్నాం. నీవే మమ్మల్ని విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నాయన. నీవే మా కొండ, మా కోట, మా ఆశ్రయము, మా దుర్గము, మా కేడము, మా బహుమానం, మా సమస్తం నువ్వే నాయన. నువ్వు తప్ప మాకు ఈ లోకంలో తండ్రి రక్షకుడు లేరు ప్రభువా. నీవే సమస్తమును సృష్టించినవాడు. నీవే సమస్తమును తండ్రి ప్రభు నూతనంగా చేసినవాడు. మా జీవితాలను తండ్రి పాత రోత జీవితం నుంచి విడుదల దయచేసి నూతన జీవితాన్ని ప్రసాదించిన దేవుడు నువ్వే నాయన. మాలో ఉన్న అతిక్రమములను తండ్రి తొలగించి నీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తంతో కడిగి నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోవడానికి నాయన మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు నువ్వే. అనేకులు తండ్రి ప్రభువా నశించిపోయే స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి. ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తం కాదు. ఏ ఒక్కరు నరకంలో పడడం నీ చిత్తం కానే కాదు ప్రభువా. మరి రాత్రికాల సమయంలో తండ్రి ఎవరు తండ్రి ప్రభువా నీకు విరోధంగా జీవిస్తున్నారో వారందరినీ దర్శించండి. వారందరి హృదయాలను తాకండి. వారి పడకల మీద ఉండగా వారికి తండ్రి ప్రభు దర్శనాల రూపంలో దర్శించండి. కళల రూపంలో దర్శించండి. వారికి నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి నాయనా. ఎంతోమంది ఇంకా తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, వ్యసనపరులుగా జీవిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ మార్చమని ప్రాధేయపడుతున్నాం. ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తము కాదు తండ్రి. ఏ ఒక్కరు నరకంలో పడడం నీ చిత్తం కాదు ప్రభువా. అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న గొప్ప దేవ, నిశ్చయముగా నీవే తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయం మార్చబోటకు సహాయం దయచేయండి నాయనా. ఇదిగో మీలో ఉన్న రాతిబండ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని సెలవిచ్చిన దేవా, నిశ్చయముగా ప్రతి ఒక్కరిలో ఉన్న తండ్రి రాతిబండ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాలను దయచేసి ప్రతి ఒక్కరికి తండ్రి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సులు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం నాకు మాకందరికీ దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని వారి కుటుంబాలను అందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి ప్రతి అక్కర్లు ప్రతి అవసరతలు మీ నామన మహిమైశ్వరం చొప్పున తీరుస్తురమ్మని చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆలకించినందుకు మీకే కోట్ల స్తోత్రములు. మాలో ఉన్న నిద్రాసక్తిని ఆసక్తి విషయంలో మాంద్యత్వం తొలగించి మరలా వేకోజాముని రేయిమోటుజాముని లేచి ప్రార్థించే స్తుతించే ఆరాధించే జీవితము నాకు మాకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ దయచేస్తురమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్.